ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న అతి భయంకరమైన వ్యాధి ఏంటంటే, తను చాలా గొప్పవాడు, తనకన్నీ ఉన్నాయి, ఎదుటివాడికి లేవు, ఎదుటివాడు బతకలేడు, సంపాదించలేడు, పని చేయలేడు, లేకపోతే వాళ్ళకి అది లేదు, ఇది లేదు అని చెప్పి పదే పదే కించపరచడం, సూటిపోటి మాటలు అనడం. వాళ్ళకేమైనా లేకపోతే నువ్వేమైనా పెడుతున్నావా? పోనీ నువ్వేమైనా ఇస్తావా? లేదు కదా! పోనీ వాళ్ళలా ఏ ఆస్తి లేకుండా కష్టం మీద బతికేవాడివా? నువ్వేమైనా వాళ్ళని అనడానికి? కాదు కదా! నీలాగా నీకు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడో, బాధల్లో ఉన్నప్పుడో, నీకు నీ అమ్మాయిలు పెట్టినట్లుగా అందరికీ అమ్మాయిలు పెట్టాలని లేదు కదా! నీకంటే ఎనగా అప్పు చేసినా, సప్పు చేసినా, సంపాదించినా, సంపాదించకపోయినా అన్నీ ఇచ్చే అమ్మా నాయనలో, అన్న తమ్ముళ్ళో, అక్క చెల్లెల్లో ఎవరో ఒకరు ఉండుంటారు. అందరికి అలా ఉండాలని లేదు కదా! వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు. అప్పే ఉండని, సొప్పే ఉండని. వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళే కష్టపడతారు, వాళ్ళే సుఖపడతారు. మధ్యలో నీకొచ్చిన నొప్పేంటి? కించపరచడానికి అసలు నీకు అర్హత ఉందా? నువ్వేమైనా కష్టపడి సంపాదిస్తున్నావా రూపాయి, రూపాయి? అన్నీ ఉన్నాక నీతులు చెప్పుడు కాదు. ఏది లేనప్పుడు, లేని రోజుల్లో చెప్పినప్పుడు కెపాసిటీతో అప్పుడు అది కదా విలువ అంటే, అది కదా మాట అంటే.